కృష్ణా జలాలను ఏపీ తరలించకపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సాగర్ నుంచి రోజుకు 10,000 క్యూసెక్లు ఏపీ తరలిస్తుందని ఆరోపించారు. వెంటనే సాగర్ కుడి కాల్వ నుంచి నీటి తరలింపును ఆపాలన్నారు. దీనిపై అఖిలపక్షం నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లాలని రేవంత్ కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడంతోనే పార్లమెంట్లో తెలంగాణ గొంతు మూగబోయిందన్నారు హరీష్. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సాగునీరు త్రాగునీరు ప్రయోజనాలకు తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. రేపు వేసవిలో త్రాగునీటి అవసరాలకు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఒక సోయిలేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఇవాళ మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేతగాక నీళ్లు నములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? ఇవాళ మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది. ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? నిజంగా అది మన చేతిలో ఉంటే కుడి కాలువ నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా. ఇది మీ చేతగాంతనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు, చంద్రబాబు నాయుడును అడగవు. మరి నీ నిర్లక్ష్యం వల్ల, మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. తెలంగాణ సాగునీటి త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం నాగార్జున సాగర్లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇలా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే నువ్వు ఎందుకు ఎగురుతలేవు? మన వాట పోతుంటే, వాళ్ళు తరలించకపోతుంటే గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు? ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ను తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా. అడ్వైజర్ ఏం చేస్తుండు? ఈఎన్సీలు ఏం చేస్తుండు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? 2,40,000 ఎకరాల ఏఎంఆర్ఎస్ఎల్బీసీ కింద పంట ఉన్నది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 6,38,000 ఎకరాల పంట ఉన్నది. మరి ఇవన్నీ ఎట్లా కాపాడతారు? ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి. రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని బంద్ చేయించాలి. కేఆర్ఎంబీ ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పాండి, మేము కూడా వస్తాం. పోదాంపా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం. మీకు చేత కాకపోతే మీ ఎంబడ మేము కూడా వస్తాం, పోయి చేద్దాంపా. ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా? పోదాంపా అండి.